హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీపీఎస్సీలో ఎడిట్ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా, లోతుగా మరియు అధికారికంగా తెలుసుకోబోతున్నాము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏ ఉద్యోగ నోటిఫికేషన్కైనా మీరు దరఖాస్తు చేసుకోవటానికి ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఒక పునాది రాయి లాంటిది. ఇది మీ భవిష్యత్తు ఉద్యోగ ప్రయత్నాలన్నిటికీ మూలాధారం. ఇక్కడ మీరు నమోదు చేసే ప్రతి సమాచారం కేవలం ఖచ్చితంగా ఉండటం ముఖ్యం కాదు, అది తప్పనిసరి. మీ విజయంలో ఇది ఒక అత్యంత కీలకమైన, విడదీయరాని ఘట్టం. ఒక్క క్షణం ఆలోచించండి. మీరు నెలల తరబడి, సంవత్సరాల తరబడి కష్టపడి చదివి, పరీక్షలో అత్యుత్తమ ర్యాంకు సాధించి, చివరికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ దశలో ఓటీఆర్లో చేసిన ఒక చిన్న అక్షర దోషం వల్ల అనర్హులుగా ప్రకటించబడితే మీ పరిస్థితేమిటి? ఆ ఒక్క పొరపాటు మీ కలను, మీ కష్టాన్ని, మీ సమయాన్ని నీరుగార్చగలదు. కాబట్టి ఈ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, పూర్తి ఏకాగ్రతతో, ఒక బాధ్యతగా పూర్తి చేయాలి. అసలు ఈ ఓటీఆర్ అంటే ఏమిటి? వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది టీజీపీఎస్సీ వద్ద మీ యొక్క ఒక శాశ్వత డిజిటల్ ప్రొఫైల్. ఇందులో మీ ప్రాథమిక వివరాలు, విద్యార్హతలు, చిరునామా మరియు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు పొందుపరచబడి ఉంటాయి. ఇది ఒక మాస్టర్ కీ లాంటిది. మీరు భవిష్యత్తులో గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా మరే ఇతర నోటిఫికేషన్కు దరఖాస్తు చేసినా ఆ అప్లికేషన్ ఫామ్ మీ వివరాలను నేరుగా ఈ ఓటీఆర్ నుండే తీసుకుంటుంది. మీరు అప్లికేషన్ నింపేటప్పుడు ఈ కీలక వివరాలను మార్చడానికి కూడా వీలుండదు. అందుకే ఇది మీ మాస్టర్ ప్రొఫైల్. ఇది 100% ఖచ్చితంగా, ఎటువంటి తప్పులు లేకుండా మీ అధికారిక ధృవపత్రాలలో ఉన్నట్లుగా ఉండటం అత్యవసరం. ఈ ఓటీఆర్ ఎడిట్ ప్రక్రియ ఎందుకు ఇంత కీలకం? ఎందుకంటే మీరు ఇచ్చే ఈ సమాచారమే భవిష్యత్తులో మీరు దరఖాస్తు చేసే ప్రతి ఉద్యోగానికి ఆధారం. ఒకవేళ మీరు తప్పు సమాచారం ఇస్తే, మీరు పరీక్షలో అత్యున్నత ర్యాంకు సాధించినా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మిమ్మల్ని నిస్సందేహంగా అనర్హులుగా ప్రకటిస్తారు. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒకసారి సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత కొన్ని కీలకమైన ఫీల్డులో శాశ్వతంగా డిజిటల్ రూపంలో లాక్ చేయబడతాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేరు. ఒక చిన్న అక్షరదోషం లేదా తప్పుగా నమోదు చేసిన పుట్టిన తేదీ మీ కలల ఉద్యోగాన్ని మీకు శాశ్వతంగా దూరం చేయగలదు. కాబట్టి ఇది మీ వివరాలను 100% ఖచ్చితంగా సరిచూసుకోవడానికి లభించిన ఏకైక మరియు చివరి అవకాశం. ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఈ కీలకమైన ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా మనం ఈ 6 దశలను ఒకదాని తర్వాత ఒకటి అత్యంత వివరంగా పరిశీలిద్దాం. ప్రతి దశలోనూ ఏమి చేయాలో, ఎక్కడ అత్యంత జాగ్రత్తగా ఉండాలో నేను మీకు స్పష్టంగా వివరిస్తాను. పరిచయం మరియు లాగిన్ నుండి మొదలుపెట్టి తుది సమీక్ష మరియు సమర్పణ వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చిస్తూ ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేద్దాం. మొదటి విభాగం పరిచయం మరియు లాగిన్. మీ ఓటీఆర్ ప్రొఫైల్ను సవరించడానికి ఇది మొదటి మరియు అత్యంత ముఖ్యమైన ముఖద్వారం. ఈ దశలో మనం సిస్టంలోకి ఎలా సురక్షితంగా ప్రవేశించాలో తెలుసుకుందాం. ఈ ప్రక్రియను ప్రారంభిద్దాం. ముందుగా మీరు అధికారిక టీజీపీఎస్సీ వెబ్సైట్ tgpsc.gov.in ను మాత్రమే సందర్శించాలి. సరైన వెబ్సైట్ను సందర్శిస్తున్నారని నిర్ధారించుకోండి, ఎందుకంటే నకిలీ వెబ్సైట్ల ద్వారా మోసపోయే ప్రమాదముంది. హోమ్ పేజ్లో మీకు స్పష్టంగా 3 బటన్లు కనిపిస్తాయి. మనం మన ప్రొఫైల్ను ఎడిట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద స్పష్టంగా హైలైట్ చేసినట్లుగా మధ్యలో ఉన్న ఎడిట్ ఓటీఆర్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఎడిట్ ఓటీఆర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ లాగిన్ పేజ్కి వస్తారు. ఇక్కడ 3 ముఖ్యమైన వివరాలను నమోదు చేయాలి. మొదటిది టీజీపీఎస్సీ ఐడి. ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన గమనికను శ్రద్ధగా వినండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ ఇప్పుడు టీజీపీఎస్సీగా మారింది. కాబట్టి మీ పాత టీఎస్పీఎస్సీ ఐడిలో టీఎస్ అని ఉంటే దాని స్థానంలో తప్పనిసరిగా టీజీ అని టైప్ చేయాలి. ఉదాహరణకు మన అభ్యర్థి ప్రదీప్ పాత ఐడి టీఎస్ 12345 అయితే ఇప్పుడు అతను టీజీ 12345 అని ఎంటర్ చేయాలి. మిగిలిన అక్షరాలు, సంఖ్యలు అన్నీ యథాతథంగా ఉంటాయి. రెండవది డేట్ ఆఫ్ బర్త్. మీ పుట్టిన తేదీని dd/mm/yyyy ఫార్మాట్లో, అంటే రోజు, నెల, సంవత్సరం ఫార్మాట్లో ఎటువంటి పొరపాటు లేకుండా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. మీ సర్టిఫికెట్లలో ఉన్న ఫార్మాట్నే పాటించండి. మూడవది క్యాప్చా. ఇది ఆటోమేటెడ్ బాట్లను నివారించడానికి ఉద్దేశించిన ఒక సెక్యూరిటీ ఫీచర్. స్క్రీన్ మీద కనిపించే అక్షరాలను లేదా సంఖ్యలను ఉన్నవి ఉన్నట్లుగా, కేస్ సెన్సిటివ్ అయితే అలాగే క్యాప్చా బాక్స్లో టైప్ చేయాలి. ఈ 3 వివరాలను సరిగా నమోదు చేశాక గెట్ ఓటీపీ అనే బటన్ మీద క్లిక్ చేయండి. మీరు గెట్ ఓటీపీ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీ టీజీపీఎస్సీ అకౌంట్తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్కు ఒక వన్ టైం పాస్వర్డ్ అంటే ఓటీపీ వస్తుంది. ఇది ఒక అత్యంత కీలకమైన భద్రతా చర్య.
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తప్పనిసరిగా మీ దగ్గర యాక్టివ్గా సిగ్నల్ ఉన్న ప్రదేశంలో ఉండాలి. ఆ ఓటీపీ లేకుండా మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఒకవేళ ఆ నంబర్ పని చేయకపోయినా లేదా మీరు దానికి యాక్సెస్ కోల్పోయినా మీరు ముందుగా టీజీపీఎస్సీ హెల్ప్లైన్ను సంప్రదించి మీ నంబర్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ ప్రక్రియను మొదలుపెట్టగలరు. మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్న కొత్త క్యాప్చా కోడ్ను కూడా జాగ్రత్తగా ఎంటర్ చేసి లాగిన్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన విభాగానికొచ్చాము. ఇది టీజీపీఎస్సీ వ్యవస్థలో మీ గుర్తింపుకు మూలస్తంభం. మీరు ఇక్కడ నమోదు చేసే వ్యక్తిగత మరియు ప్రత్యేక వర్గాల వివరాలే కమిషన్ దృష్టిలో మీరెవరో నిర్వచిస్తాయి. ఈ విభాగంలో ఏవైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దడం భవిష్యత్తులో చాలా కష్టం, కొన్ని సందర్భాల్లో పూర్తిగా అసాధ్యం. కాబట్టి ప్రతి ఫీల్డును నింపేటప్పుడు అణువంతైన అజాగ్రత్తకు తావివ్వకండి. లాగిన్ అయిన వెంటనే మీరు చూసే మొదటి ట్యాబ్ ఆధార్ వివరాలు. ఇది మీ ప్రాథమిక గుర్తింపు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న అధికారిక గమనికను నేను ఉన్నది ఉన్నట్లుగా చదువుతాను. దీని ప్రాముఖ్యతను గ్రహించండి. పాయింట్ నంబర్ 4. The unique identification UID, Aadhaar number, and the name as per the UID/Aadhaar card are non-editable once they are updated in the one-time registration OTR. దీని అర్థం, ఒకసారి మీరు మీ ఆధార్ నంబర్ మరియు ఆధార్ కార్డులో ఉన్న పేరును అప్డేట్ చేస్తే వాటిని మళ్లీ ఎప్పటికీ మార్చలేరు. అవి శాశ్వతంగా లాక్ చేయబడతాయి. ఉదాహరణకు, మన అభ్యర్థి ప్రదీప్ ఆధార్ కార్డులో అతని పేరు ప్రదీప్ కుమార్ వి అని ఉండి అతను ఇక్కడ ప్రదీప్ కే అని నమోదు చేస్తే వెరిఫికేషన్ సమయంలో మీ గుర్తింపుపై అనుమానం తలెత్తి మీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే పూర్తి అధికారం కమిషన్కు ఉంటుంది. కాబట్టి మీ ఆధార్ కార్డులో మీ పేరు, నంబర్ ఎలా ఉన్నాయో అక్షరం పొల్లుపోకుండా అలాగే నమోదు చేయండి. ఈ హెచ్చరికను చాలా సీరియస్గా తీసుకోండి. నేను మళ్ళీ స్పష్టంగా గట్టిగా చెప్తున్నాను. మీ ప్రాథమిక వ్యక్తిగత వివరాలు అంటే మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటివి ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ మార్చడానికి వీలుపడదు. అవి నాన్ ఎడిటబుల్. నేను మిమ్మల్ని కోరేదేమిటంటే, ఈ ప్రక్రియలో ముందుకు వెళ్లే ముందు మీ ఒరిజినల్ ఎస్ఎస్సి లేదా 10వ తరగతి సర్టిఫికేట్ను భౌతికంగా మీ ముందు పెట్టుకోండి. ప్రతి అక్షరాన్ని, ప్రతి సంఖ్యను, ప్రతి స్పేస్ను దానితో సరిపోల్చుకోండి. మీ 10వ తరగతి మెమోలో ఎలా ఉందో అచ్చుగుద్దినట్లు అలాగే ఇక్కడ నమోదు చేయాలి. ఏ చిన్న వ్యత్యాసమున్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మీ అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుంది. ఇది నిబంధన. ఇప్పుడు మనం బేసిక్ డీటెయిల్స్ ట్యాబ్ను ఉదాహరణతో చూద్దాం. మన అభ్యర్థి పేరు ప్రదీప్ అనుకుందాం. అతను తన ఎస్ఎస్సి సర్టిఫికెట్ పక్కన పెట్టుకుని ఈ వివరాలు నింపుతున్నాడు. మొదటిది క్యాండిడేట్ నేమ్ యాజ్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్. ప్రదీప్ తన 10వ తరగతి మెమోలో పేరు వాడ్లముడి ప్రదీప్ కుమార్ అనుంది. అతను అదేవిధంగా ఇక్కడ టైప్ చేయాలి. ప్రదీప్ అని కాని విపి కుమార్ అని కాని రాయకూడదు. ఇంటి పేరుతో సహా పూర్తి పేరు రాయాలి. తర్వాత జెండర్ మరియు డేట్ ఆఫ్ బర్త్, ఇవి కూడా ఎస్ఎస్సి సర్టిఫికెట్ ప్రకారం ఖచ్చితంగా నమోదు చేయాలి. ప్లేస్ ఆఫ్ బర్త్, ప్రదీప్ తన పుట్టిన జిల్లా, మండలం మరియు గ్రామం, పట్టణం వివరాలిస్తాడు. ఫాదర్స్ నేమ్ మరియు మదర్స్ నేమ్, ఇవి కూడా ఎస్ఎస్సి రికార్డుల ప్రకారమే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండాలి. మదర్ టంగ్, అతని మాతృభాషను సెలెక్ట్ చేసుకుంటాడు. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు, ఇవి ఒక ముఖ్యమైన గుర్తింపు చిహ్నం. ప్రదీప్ తన ఎస్ఎస్సి మెమోలో అ మోల్ ఆన్ ద రైట్ చీక్ అనుంటే అదే ఇక్కడ రాయాలి. సొంతంగా కొత్తవి రాయకూడదు. కమ్యూనిటీ, ప్రదీప్ బీసీడీ కమ్యూనిటీకి చెందినవాడు అనుకుందాం. అతనిక్కడ బీసీడీ అని సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని అడుగుతుంది. ఎస్ అని సెలెక్ట్ చేసి ప్రభుత్వం జారీ చేసిన తన లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ నంబర్ను జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. తప్పుడు సర్టిఫికేట్ నంబర్ ఇస్తే రిజర్వేషన్ కోల్పోవడమే కాకుండా చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు దివ్యాంగులైతే ఆ వివరాలన్నిక్కడ చాలా జాగ్రత్తగా నమోదు చేయాలి. దీనికి ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే సదారం సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. గుర్తుంచుకోండి, సదారం సర్టిఫికేట్ మాత్రమే ఆమోదించబడుతుంది. ఇతర ప్రైవేట్ డాక్టర్ సర్టిఫికెట్లు చెల్లవు. ఆ సర్టిఫికెట్ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఏ రకమైన వైకల్యం ఉందో, విజువలీ ఇంపేర్డ్, హియరింగ్ ఇంపేర్డ్, ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ మొదలైనవి సెలెక్ట్ చేసుకుని దాని తీవ్రత శాతాన్ని కూడా సర్టిఫికెట్లో ఉన్న విధంగానే, ఉదాహరణకు 40% అయితే 45 అని నమోదు చేయాలి. మీరు క్లెయిమ్ చేస్తున్న ప్రతి వివరానికి మీ వద్ద సరైన డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉండాలి. వెరిఫికేషన్ సమయంలో అది చూపించలేకపోతే మీ రిజర్వేషన్ క్లెయిమ్ చెల్లదు. ఇతర ప్రత్యేక వర్గాల వివరాలు చూద్దాం. ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు మాజీ సైనికులైతే ఎస్ అని సెలెక్ట్ చేసి మీ సర్వీస్ కాలం, పీపీఓ, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, నంబర్, సర్వీస్ నంబర్ వంటి వివరాలు మీ డిశ్చార్జ్ బుక్ నుండి చూసి ఖచ్చితంగా నమోదు చేయాలి. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్, మీరు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసి ఉంటే ఆ వివరాలను కూడా ఇక్కడ పొందుపరచాలి. సర్వీస్ కాలం,
సర్టిఫికెట్ కేటగిరీ వంటివే నమోదు చేయాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ. మీరు ఇప్పటికే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే ఎస్ అని సెలెక్ట్ చేసి మీ డిపార్ట్మెంట్ పేరు, చేరిన తేదీ, హోదా వంటి వివరాలు నమోదు చేయాలి. మళ్లీ స్పష్టంగా చెప్తున్నాను, ఈ కేటగిరీల కింద మీరు రిజర్వేషన్ లేదా ఇతర ప్రయోజనాలు క్లెయిమ్ చేస్తున్నట్లయితే వాటిని నిరూపించడానికి అవసరమైన అన్ని అధికారిక ధృవపత్రాలు మీ వద్ద సిద్ధంగా ఉండాలి. మీరు స్పోర్ట్స్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తుంటే ఎస్ అని సెలెక్ట్ చేసి మీరు ఏ క్రీడకు చెందినవారు మరియు మీ స్పోర్ట్స్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన సాంకేతిక సూచన ఉంది. స్క్రీన్ మీద ఉన్న నోట్ను శ్రద్ధగా గమనించండి. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ సర్టిఫికెట్స్, ప్లీజ్ స్కాన్ అండ్ మర్జ్ దెమ్ ఇంటూ అ సింగిల్ PDF ఫైల్ అండ్ అప్లోడ్ ఇట్. ద ఫైల్ సైజ్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 2 MB. అంటే మీ వద్ద రాష్ట్ర, జాతీయ స్థాయిలో పొందిన ఒకటి కంటే ఎక్కువ స్పోర్ట్స్ సర్టిఫికెట్లుంటే వాటన్నిటినీ స్కాన్ చేసి ఒకే PDF ఫైల్గా మార్చి అప్లోడ్ చేయాలి. ఇందుకు మీరు ఆన్లైన్లో లభించే PDF మర్జర్ టూల్స్ ఉపయోగించుకోవచ్చు. ఆ PDF ఫైల్ సైజ్ 2 MB మించకూడదు. ఒకవేళ సైజ్ ఎక్కువగా ఉంటే PDF కంప్రెసర్ టూల్స్ వాడి దాన్ని తగ్గించుకోవాలి. ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాలి. ఈ విభాగం 2 ముఖ్యమైన ప్రయోజనాలను నెరవేరుస్తుంది. 1. కమిషన్ మీతో భవిష్యత్లో కమ్యూనికేట్ చేయడానికి, హాల్ టికెట్లు లేదా ఇతర సమాచారం పంపడానికి మీ చిరునామాని నిర్ధారించడం. 2. ఇది అత్యంత కీలకమైనది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోనల్ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. మీరు ఏ జోన్కు చెందినవారో నిర్ణయించేది ఈ విభాగంలోని మీ స్టడీ డీటెయిల్స్ మాత్రమే. మీ స్థానికత, లోకల్ స్టేటస్ను దీని ఆధారంగానే నిర్ణయిస్తారు. కాబట్టి ఇక్కడి వివరాలు మీ ఉద్యోగ అవకాశాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. ముందుగా అడ్రస్ వివరాలు. ఇక్కడ కూడా స్క్రీన్ పైభాగంలో ఒక అధికారిక నోట్ ఉంది. దానిని చదువుతాను. పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఆర్ నాన్ ఎడిటబుల్ వన్స్ సబ్మిటెడ్. అంటే మీ శాశ్వత చిరునామా వివరాలు ఒకసారి సబ్మిట్ చేస్తే వాటిని మళ్ళీ మార్చలేరు. కాబట్టి మీ ఆధార్ కార్డులో లేదా ఇతర అధికారిక పత్రాల్లో ఉన్న చిరునామాను జాగ్రత్తగా నమోదు చేయండి. అయితే మీరు ప్రస్తుతం నివసిస్తున్న కరస్పాండెన్స్ అడ్రస్, ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ను OTP వెరిఫికేషన్ ద్వారా మార్చుకోవచ్చు. ఇక్కడ నేనిచ్చే సలహా ఏమిటంటే మీ వ్యక్తిగత, శాశ్వతంగా వాడే మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వండి. నెట్ సెంటర్ లేదా స్నేహితుల వివరాలు ఇవ్వకండి. ఎందుకంటే భవిష్యత్తులో అన్ని OTPలు, కమ్యూనికేషన్స్ వీటికే వస్తాయి. మీ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండూ ఒకటే అయితే సమయం వృధా చేయకుండా సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనే చెక్బాక్స్ను టిక్ చేస్తే సరిపోతుంది. ఇది మీ అప్లికేషన్లో అత్యంత కీలకమైన మరియు మార్చడానికి వీల్లేని భాగం. మీ లోకల్ జోన్ స్టేటస్ను శాశ్వతంగా నిర్ధారించేది ఈ పాఠశాల అధ్యయన వివరాలే. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు మీరు ఎక్కడ చదివారనే వివరాలిక్కడ నమోదు చేయాలి. స్క్రీన్ మీదున్న నోట్ను మళ్లీ స్పష్టంగా, గట్టిగా చదువుతున్నాను. ఆల్ ఫీల్డ్స్ ఆర్ నాన్ ఎడిటబుల్ వన్స్ ద స్టడీ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్. అంటే ఈ స్టడీ డీటెయిల్స్ ఒకసారి సబ్మిట్ చేశాక వీటిలో ఏ ఒక్క ఫీల్డ్ను కూడా మీరు మార్చలేరు. మీరు ప్రతి తరగతికి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికెట్ను మీ ముందు పెట్టుకుని ఈ వివరాలు నింపాలి. ఉదాహరణకు ప్రదీప్ 4వ తరగతి వివరాలు నింపుతున్నాడు. స్టడీ క్లాస్/పీరియడ్ 4th క్లాస్ అని సెలెక్ట్ చేస్తాడు. అకాడమిక్ ఇయర్, అతను 4వ తరగతి ఏ సంవత్సరంలో చదివాడో ఆ విద్యా సంవత్సరాన్ని, ఉదాహరణకు 1999-2000 సెలెక్ట్ చేస్తాడు. టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులర్గా చదివితే రెగ్యులర్ అని సెలెక్ట్ చేస్తాడు. డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్/టౌన్, స్కూల్ నేమ్, ఆ సమయంలో ఆ పాఠశాల ఏ జిల్లా, మండలంలో ఉందో ఆ పాఠశాల పూర్తి పేరును బోనఫైడ్ సర్టిఫికెట్లో ఉన్న విధంగానే నమోదు చెయ్యాలి. ఈ వివరాల ఆధారంగానే మీరు 7 జోన్లలో ఏ జోనుకు చెందుతారో కమిషన్ నిర్ణయిస్తుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా మీరు నాన్ లోకల్ కేటగిరీలోకి వెళ్లే ప్రమాదముంది. ఇప్పుడు మనం మీ OTR అప్లికేషన్లో అత్యంత కీలకమైన మరియు అత్యంత ప్రమాదకరమైన విభాగానికి వచ్చాము. నేను ప్రమాదకరమని ఎందుకంటున్నానంటే ఈ విభాగంలోని వివరాలు ఒకసారి సబ్మిట్ చేశాక వాటిని మార్చడం పూర్తిగా అసాధ్యం. ఇవి అబ్జల్యూట్గా నాన్ ఎడిటబుల్. ఈ యూజర్ మాన్యువల్ నుండి నేరుగా ఈ వాక్యాన్ని చదువుతున్నాను. దీని తీవ్రతను అర్థం చేసుకోండి. గమనిక: SSC, 10+2, గ్రాడ్యుయేషన్ మరియు ఇతర విద్యార్హతలతో సహా విద్యార్హతల వివరాలు ఒకసారి సమర్పించిన తర్వాత మార్చబడవు. ఈ వాక్యం యొక్క అర్థం చాలా స్పష్టంగా ఉంది. మీరు సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత వీటిని సరిదిద్దే అవకాశం మీకు మళ్లీ రాదు. ఉదాహరణకు, ఒక ఉద్యోగానికి 60% మార్కులు అర్హత అనుకుందాం. మీకు 62% ఉన్నా మీరు పొరపాటున 59% అని నమోదు చేస్తే సిస్టమ్ మిమ్మల్ని ఆ ఉద్యోగానికి అనర్హులుగా పరిగణిస్తుంది. ఆ తర్వాత దాన్ని మార్చడం అసాధ్యం. కాబట్టి ప్రతి ఫీల్డ్ను మీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో 1 కాదు 2 సార్లు పోల్చి చూసుకుని మాత్రమే నింపండి. ముందుగా SSC మరియు ఇంటర్మీడియట్ వివరాలు. ప్రదీప్ తన 10వ తరగతి మార్కుల మెమోను తీసుకుని వివరాలు నమోదు చేస్తున్నాడు. హాల్ టికెట్ బార్ రోల్ నంబర్. మెమో మీద ఉన్న హాల్ టికెట్ నంబర్ను అంకెలు, అక్షరాలు ఏవీ మార్చకుండా టైప్ చేస్తాడు. డిస్ట్రిక్ట్, బోర్డ్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్,
అన్నీ మెమో ప్రకారం నమోదు చేస్తాడు. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ బార్ గ్రేడ్ ఇది చాలా ముఖ్యం. ప్రదీప్కు 75.8% మార్కులు వచ్చాయనుకుందాం. అతను 76% అని రౌండ్ ఆఫ్ చేయకూడదు. ఖచ్చితంగా 75.8 అని మాత్రమే రాయాలి. ఏ చిన్న తేడా ఉన్నా వెరిఫికేషన్లో సమస్య అవుతుంది. ప్రతి వివరము మీ సర్టిఫికేట్తో అక్షరాలా సరిపోలాలి. ఇదే పద్ధతిలో ఇంటర్మీడియట్ వివరాలు కూడా హాల్ టికెట్ నంబర్ నుండి మార్కుల శాతం వరకు ప్రతిదీ ఖచ్చితంగా నమోదు చెయ్యాలి. ఇక ఉన్నత విద్యాభ్యాస వివరాలు, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. మీరు డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఇక్కడ మీ హాల్ టికెట్ నంబర్, మీరు చదివిన యూనివర్సిటీ పూర్తి పేరు, ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ అని పూర్తిగా రాయాలి, ఓయూ అని కాదు. మీ గ్రూప్, బ్రాంచ్, ఉదాహరణకు బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఉత్తీర్ణులైన సంవత్సరం మరియు మార్కుల శాతాన్ని మీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో CMM నుండి చూసి జాగ్రత్తగా నింపండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. అదేవిధంగా మీరు పీజీ పూర్తి చేసి ఉంటే ఆ వివరాలను కూడా నమోదు చేయండి. స్పెషలైజేషన్, ఉదాహరణకు MA ఇంగ్లీష్ వంటి వివరాలను స్పష్టంగా పేర్కొనండి. మళ్లీ గుర్తు చేస్తున్నాను, ఈ సమాచారం శాశ్వతం. మీరు ఒకసారి సబ్మిట్ చేశాక భవిష్యత్లో కొత్తగా ఒక డిగ్రీ పూర్తి చేస్తే దాన్ని జోడించవచ్చేమో కానీ ఇప్పటికీ నమోదు చేసిన వివరాలను మార్చలేరు. చివరిగా, మీరు MPhil లేదా PhD వంటి అత్యున్నత డిగ్రీలు పూర్తి చేసి ఉంటే వాటి వివరాలను కూడా ఇక్కడ నమోదు చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నంబర్, యూనివర్సిటీ పేరు, స్పెషలైజేషన్, మీ థీసిస్ టైటిల్ మరియు డిగ్రీ పొందిన సంవత్సరం వంటి వివరాలు అన్నీ ఖచ్చితంగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఈ విద్యార్హతల విభాగం మొత్తం ఒక ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. ఇక్కడ మీరు చేసే ప్రతి ఎంట్రీ శాశ్వతం. తప్పుదిద్దుకునే అవకాశం 0. కాబట్టి సబ్మిట్ చేసే ముందు ప్రతి వివరాన్ని మీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సరిచూసుకోండి. ఇప్పటివరకు మీరు నమోదు చేసిన సమాచారానికి ఇప్పుడు డాక్యుమెంటరీ సాక్ష్యాలను అందించాలి. ఈ విభాగంలో మీరు మీ సర్టిఫికెట్లు, ఫోటో మరియు సంతకాన్ని అప్లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియను ప్రారంభించే ముందే అవసరమైన అన్ని సర్టిఫికెట్లను స్కాన్ చేసి నిర్దేశించిన ఫార్మాట్ మరియు సైజులో మీ కంప్యూటర్లో సిద్ధంగా ఉంచుకోమని నేను సలహా ఇస్తున్నాను. మీరు అప్లోడ్ చేసే ఈ డాక్యుమెంట్ల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేదు. అవి స్పష్టంగా చదవడానికి వీలుగా ఉండాలి. సర్టిఫికెట్లు అప్లోడ్ చేసే ముందు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న సూచనలను శ్రద్ధగా చదవండి. పాయింట్ 2. సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి. వెరిఫికేషన్ సమయంలో మీరు ఇక్కడ అప్లోడ్ చేసినవే ఒరిజినల్ సర్టిఫికెట్లుగా చూపించాల్సి ఉంటుంది. పాయింట్ 3. ఫైల్స్ కేవలం JPG, JPEG లేదా PNG ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. PDF ఫార్మాట్ ఇక్కడ అనుమతించబడదు. వాటి సైజ్ 40 KB నుండి 500 KB మధ్య ఉండాలి. ఫైల్ సైజును చెక్ చేయడానికి ఫైల్పై రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చూడండి. ఈ సైజ్ పరిమితిని ఖచ్చితంగా పాటించాలి. మసకగా ఉన్నా, చదవడానికి వీలు లేకుండా ఉన్నా లేదా తప్పుడు డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా మీ దరఖాస్తు తిరస్కరించబడుతుంది. ఇప్పుడు ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలో చూద్దాం. బోనిఫైడ్/రెసిడెన్స్ సర్టిఫికేట్స్. మీ స్థానికతను నిరూపించడం కోసం మీరు 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ప్రతి తరగతికి సంబంధించిన బోనిఫైడ్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ప్రైవేట్గా చదివి ఉంటే MRO జారీ చేసిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. మీ పుట్టిన తేదీని, ప్రాథమిక విద్యార్హతను నిర్ధారించడానికి మీ SSC by 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ వంటివి అప్లోడ్ చేయాలి. ప్రతి సర్టిఫికేట్ స్పష్టంగా అన్ని వివరాలు చదవడానికి వీలుగా ఉండేలా చూసుకోవడం మీ బాధ్యత. ఇప్పుడు ఫోటోగ్రాఫ్ మరియు సంతకం. దీనికి సంబంధించిన నిబంధనలను నేను అక్షరాలా చదువుతాను, ఖచ్చితంగా పాటించండి. ఫోటోగ్రాఫ్. మీ ఫోటో JPG, JPEG లేదా PNG ఫార్మాట్లో 4 KB నుండి 50 KB సైజులో 3.5 సెంటీమీటర్లు x 4.5 సెంటీమీటర్లో డైమెన్షన్స్లో ఉండాలి. ఫోటో ఇటీవలది, కలర్లో, స్పష్టమైన బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. సెల్ఫీలు, క్యాప్ లేదా గాగుల్సున్న ఫోటోలు, గ్రూప్ ఫోటోలు అంగీకరించబడవు. సిగ్నేచర్. మీ సంతకం కూడా JPG, JPEG లేదా PNG ఫార్మాట్లో 1 KB నుండి 30 KB సైజులో 3.5 సెంటీమీటర్లు x 1.5 సెంటీమీటర్లు డైమెన్షన్స్లో ఉండాలి. ఒక తెల్ల కాగితంపై నల్ల ఇంకు పెన్నుతో స్పష్టంగా సంతకం చేసి దానిని స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా లేని ఇమేజ్లు అప్లోడ్ చేస్తే మీ అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. మనం చివరి మరియు అత్యంత కీలకమైన దశకు చేరుకున్నాము. మీరు చేసిన మార్పులను శాశ్వతంగా లాక్ చేసే ముందు ఇది చివరి అవకాశం. ఇక్కడ మీరు తీసుకున్న నిర్ణయం ఫైనల్. సబ్మిట్ చేసే ముందు మీరొక డిక్లరేషన్ను అంగీకరించాలి. ఇది కేవలం ఒక చెక్బాక్స్ కాదు, ఇదొక చట్టబద్ధమైన ప్రకటన. నేనందులోని మొదటి పాయింట్ను నెమ్మదిగా చదువుతాను. దాని ప్రాముఖ్యతను గ్రహించండి. నేను ఈ అప్లికేషన్లో అందించిన అన్ని వివరాలు నా జ్ఞానం మరియు నమ్మకం మేరకు నిజమైనవి, సరైనవి మరియు పూర్తి అయినవని దీని ద్వారా ప్రకటిస్తున్నాను.
పరీక్షకు ముందు లేదా తరువాత ఏదైనా సమాచారం తప్పు అని తేలినా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాపై క్రిమినల్ చర్యలతో సహా ఏ చర్య అయినా తీసుకుంటుందని నాకు తెలుసు. ఈ ప్రకటనకు అంగీకరిస్తూ మీరు కింద ఉన్న చెక్ బాక్స్ను టిక్ చేయాలి. దీని ద్వారా మీరు అందించిన సమాచారానికి పూర్తి బాధ్యత మీదేనని మీరు అంగీకరిస్తున్నారు. ఇది చివరి మరియు అత్యంత గట్టి హెచ్చరిక. మీ అప్లికేషన్లోని ప్రతి ఒక్క వివరాన్ని సమీక్షించుకోవడానికి ఇది మీకు లభించిన ఆఖరి అవకాశం. నేను మిమ్మల్ని కోరేదేమిటంటే ఈ విశ్లేషణను ఇక్కడే ఆపండి. పాజ్ బటన్ నొక్కండి. మీ అప్లికేషన్ ప్రివ్యూ స్క్రీన్కు వెళ్ళి ప్రతి ఫీల్డ్ను మొదటి నుండి చివరి వరకు అక్షరమక్షరం సరిచూసుకోండి. మీ పేరు, పుట్టిన తేదీ, స్టడీ డీటెయిల్స్, విద్యార్హతలు, ముఖ్యంగా నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ను మళ్లీ చెక్ చేయండి. ఈ చిన్న తప్పు కనిపించినా ఎడిట్ అప్లికేషన్ బటన్పై క్లిక్ చేసి దాన్ని వెంటనే సరిదిద్దండి. ఒక్కసారి మీరు సబ్మిట్ అప్లికేషన్ బటన్ను క్లిక్ చేశారంటే ఈ ప్రక్రియ ముగిసినట్లే. ఆ తర్వాత మార్పులు చేయడం అసాధ్యం. మీరు అన్ని వివరాలు 1 కాదు 10 సార్లు సరిచూసుకున్న తరువాత స్క్రీన్ మీద కనిపించే వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ ముందు 2 బటన్లున్నాయి, ఎడిట్ అప్లికేషన్ మరియు సబ్మిట్ అప్లికేషన్. ఇంకా ఏవైనా మార్పులు చేయాలంటే ఏమాత్రం సంకోచించకుండా ఎడిట్ బటన్ నొక్కండి. అన్నీ 100కు 100% ఖచ్చితంగా ఉన్నాయని మీకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంటేనే ఒక లోతైన శ్వాస తీసుకుని సబ్మిట్ అప్లికేషన్ బటన్పై క్లిక్ చేయండి. ఇది మీ తుది నిర్ణయం. మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఈ సక్సెస్ స్క్రీన్ కనిపిస్తుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. అభినందనలు, మీ ఓటీఆర్ వివరాలు విజయవంతంగా అప్డేట్ చేయబడ్డాయి. ఇక్కడ వెంటనే మీరు చేయాల్సిన 2 ముఖ్యమైన పనులున్నాయి. మొదట, మీ టీజీపీఎస్సీ ఐడిని జాగ్రత్తగా ఒకచోట రాసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకోండి. రెండవది, ఇది అత్యంత ముఖ్యం, తక్షణమే డౌన్లోడ్ అప్లికేషన్ అనే బటన్పై క్లిక్ చేసి మీ అప్లికేషన్ యొక్క పీడీఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీరు సమర్పించిన దానికి ఏకైక రుజువు. భవిష్యత్తులో ఏదైనా వివాదం తలెత్తినా లేదా వెరిఫికేషన్ సమయంలోనైనా ఈ ఫైల్ అవసరమవుతుంది. దీనిని మీ కంప్యూటర్లో, అలాగే మీ ఈమెయిల్ లేదా గూగుల్ డ్రైవ్ వంటి సురక్షితమైన ప్రదేశంలో సేవ్ చేసుకోండి. ఈ మొత్తం ప్రక్రియను ఒక్కసారి శక్తివంతంగా పునశ్చరణ చేసుకుందాం. 1. లాగిన్. మీ టీజీపీఎస్సీ ఐడిలో టీజీ ఉపయోగించి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీతో సురక్షితంగా లాగిన్ అవ్వాలి. 2. వెరిఫై. మీ ప్రాథమిక వివరాలను, మీ ఎస్ఎస్సి మరియు ఆధార్ సర్టిఫికెట్లను పక్కన పెట్టుకుని అక్షరం పొల్లుపోకుండా సరిపోల్చుకోవాలి. 3. కన్ఫర్మ్. మార్చటానికి వీలులేని నాన్ ఎడిటబుల్ సెక్షన్లైన ప్రాథమిక వివరాలు, అడ్రస్, స్టడీ డీటెయిల్స్ మరియు విద్యార్హతల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ చేసే తప్పులు శాశ్వతం. 4. అప్లోడ్. స్పష్టమైన డాక్యుమెంట్లను సరైన ఫార్మాట్ మరియు సైజులో అప్లోడ్ చేయాలి. 5. ప్రివ్యూ. ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా, ఓపికగా ప్రివ్యూ చూసుకోవాలి. 6. డౌన్లోడ్. విజయవంతంగా సబ్మిట్ చేశాక మీ ఫైనల్ అప్లికేషన్ పీడీఎఫ్ని డౌన్లోడ్ చేసి భద్రంగా దాచుకోవాలి. ఇది మీ రికార్డ్. గుర్తుంచుకోండి, జాగ్రత్తగా నమోదు చేసిన ప్రతి వివరమే మీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయాణంలో మొదటి విజయమైన అడుగు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.